ఇక తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర అలజడి సృష్టిస్తున్న కొండా సురేఖ ఎపిసోడ్ కీలక దశకు చేరింది. కొండా సురేఖ మీద వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా చర్చించిన తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పీసీసీ అధ్యక్షుడికి నివేదిక సమర్పించింది. సురేఖపై కఠినమైన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా క్రమశిక్షణ కమిటీ సిఫార్సులకు అనుకూలంగానే తమ అభిప్రాయాలను ఢిల్లీకి చేరవేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగూ సురేఖను సాగనంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సురేఖ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఇప్పుడు సోనియా గాంధీ చేతుల్లో సురేఖ భవితవ్యం ఉంది. ఇక మంత్రి కొండా సురేఖ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవినీతి మరకలు అంటించేలా చేసిన కామెంట్లు సురేఖ మంత్రి పదవికి ఎసరు పెడుతున్నాయి. సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవటాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. సురేఖ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నదని ఢిల్లీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలోని చాలా మంది ఎమ్మెల్యేలు విమర్శించారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఆమెను ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు ముందుకొచ్చాయి. ఈ అంశంపై విచారణ జరిపిన మల్లు రవి నాయకత్వంలోని క్రమశిక్షణ కమిటీ సురేఖ పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరించిందని నిర్ణయానికి వచ్చారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సిఫారసు చేశారు. సురేఖ కేవలం కార్యకర్త కాదు, జిల్లా స్థాయి నాయకురాలు కూడా కాదు. కాబట్టి పీసీసీ స్థాయిలో నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు. ఇక సురేఖ రాష్ట్ర మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కూడా. కాబట్టి ఆమెపై నిర్ణయం తీసుకునే హక్కు ఏఐసీసీకి మాత్రమే ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫారసును పరిశీలించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన అభిప్రాయాన్ని జోడించి ఏఐసీసీకి నివేదిక పంపారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ కూడా తన అభిప్రాయాన్ని ఏఐసీసీకి తెలుపనున్నారు. తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక, పీసీసీ అధ్యక్షుడి అభిప్రాయం, మీనాక్షి అభిప్రాయంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రిమార్కులను కూడా ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ తో సంప్రదించి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో వ్యవహారమంతా సురేఖకు వ్యతిరేకంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఆమెపై తగిన చర్యలు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ లో క్రమశిక్షణ కాపాడవచ్చని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. సురేఖ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండటం లేదని, ఇది పార్టీకి నష్టం చేస్తుందన్నదే వాదనతో క్రమశిక్షణ కమిటీ ఏకీభవించినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదు అని మల్లు రవి ప్రకటించడంతో సురేఖపై ఆయన వైఖరి స్పష్టమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా రిపోర్ట్ నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పాను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. అలాగే మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సురేఖ విషయంలో సీరియస్ గానే ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను గతంలో 2 సార్లు కాపాడానని, కానీ ఈసారి కాపాడడం కష్టమని మహేష్ కుమార్ ఇప్పటికే తేల్చి పారేశారు. సురేఖపై చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ కూడా తన అభిప్రాయంగా ఏఐసీసీకి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఎంతటి వారైనా క్రమశిక్షణ ముఖ్యమని మహేష్ వ్యాఖ్యానించడం వెనుక ఆయన దృఢ చిత్తం అర్థమవుతోంది. ఇక అందరికంటే కీలకం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్.
వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా పార్టీ ముఖ్యం అనే విధంగానే ఆమె ధోరణి ఉంటుంది. సురేఖ విషయంలో మీనాక్షి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారన్నది ఇక్కడ కీలకంగా మారింది. గతంలో సురేఖ వివాదాల్లో చిక్కుకున్నప్పుడు కూడా మీనాక్షి ఆమెను పిలిపించి మాట్లాడారు. కానీ పద్ధతి మారలేదు. దీంతో మీనాక్షి కూడా సురేఖపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సురేఖపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి తన అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పారు. సురేఖ మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇలాంటి వారి గొంతులు బాగా లేస్తాయన్నది సీఎం అభిప్రాయం. గతంలో వివాదాలు వచ్చినప్పుడు కూడా సురేఖను కాపాడామని, కానీ ఇప్పుడు నేరుగా తననే టార్గెట్ చేయడం బాధాకరమని రేవంత్ సన్నిహితుల వద్ద బాధ వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ లైన్ దాటిన వారి సంగతి ఏఐసీసీ చూసుకుంటుందని రేవంత్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఏఐసీసీ ఖచ్చితంగా సురేఖపై చర్యలు తీసుకుంటుందనే భావనలోనే రేవంత్ ఉన్నారు. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో మరో ముఖ్యమైన వ్యక్తి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా మల్లు భట్టి విక్రమార్క సపోర్టు తమకు ఉంటుందని సురేఖ దంపతులు భావించారు. ఆయనను కలిసి మద్దతు కోరడానికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. కానీ భట్టి విక్రమార్క మాత్రం సురేఖ దంపతులను కలవడానికి ఇష్టపడలేదని తెలిసింది. దీన్ని బట్టి భట్టి కూడా సురేఖ విషయంలో చేతులెత్తేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో అంతా సురేఖకు వ్యతిరేకంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే కొండా సురేఖ బెంగళూరు వెళ్లి ఖర్గేను కలిసి వచ్చారు. క్రమశిక్షణ కమిటీకి తాను సమాధానం చెప్పానని కూడా వివరించినట్లుగా తెలిసింది. తాను నేరుగా సీఎం రేవంత్ ను ఏమీ అనలేదని, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయలేదని సురేఖ చెప్పినట్లు సమాచారం. సరైన సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతానని ఖర్గే చెప్పి పంపినట్లుగా తెలిసింది. ఇక మొత్తంగా ఇప్పుడు సురేఖ వ్యవహారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది. చెప్పాల్సిన వారంతా ఢిల్లీకి తమ అభిప్రాయాలను చెప్పేశారు. ఇప్పుడు సురేఖ మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా, ఆమె కాంగ్రెస్ లోనే ఉంటుందా, లేక బయటకు వెళ్లిపోతుందా అనేది ఏఐసీసీ పెద్దల చేతుల్లోనే ఉంది. ఢిల్లీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనుంది. రెట్టిగా ఇదే విషయానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి కంప్లీట్ అనాలిసిస్ అందించడానికి మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ న్యూస్ రూమ్ నుంచి రెడీగా ఉన్నారు. ఎస్ పవన్ కళ్యాణ్, మనం చూసుకోవచ్చు కొండా సురేఖ ఎపిసోడ్ మొత్తంగా చూస్తున్నట్లయితే కీలక దశకు చేరుకుంది. ఇక మొత్తం ఢిల్లీకి చేరింది. మొత్తం పంచాయతీ మొత్తం ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? బ్రహ్మణి, కొండా సురేఖ అంశంతో పాటు చిన్నారెడ్డి అంశం ప్రస్తుతం అస్థినాశ్చర్యది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల విషయంలో అటు కేంద్రంలో ఉన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కాస్త సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే ముఖ్యంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాలు కూడా మారిపోయిన అంశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు ఈ రియాక్షన్ వచ్చిందంటే కాదు అని మనం సమాధానం ఇవ్వచ్చు. ఎప్పుడైతే కొండా సురేఖకు నోటీస్ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ ఇచ్చిన రిప్లైకే ఈ రియాక్షన్ అంతా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొండా సురేఖ ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనే అంశం ఒక స్టేట్మెంట్లో రిప్లై ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ నెలకొంది. దాదాపు 41 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖకు వ్యతిరేకంగా మీడియా హాల్లో సిఎల్పి మీడియా హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. 60కి పైగా ఉన్న మ్యాండేట్లో దాదాపు 20 మంది ఒక మంత్రివర్గం తప్పించి మిగతా ఒకరిద్దరు తప్పించి మిగతా వాళ్ళు మొత్తం 41 మంది కూడా మీడియా హాల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా హాల్లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా ఒకే ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించిన వాళ్ళు ఎవరున్నా సరే ముఖ్యంగా కొండా సురేఖని అటు మంత్రివర్గం నుంచి తప్పించాలి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిటీ ప్రస్తుతం వైస్ చైర్మన్ ఉన్న వ్యక్తిని ఆ తరని కూడా తప్పించాలనే విషయాన్ని పూర్తిగా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే దాదాపు సగానికి పైగా ఉన్న వ్యక్తులు ఈ డిమాండ్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఎవరైతే
మల్లు రవి కూడా క్రమశిక్షణ కమిటీకి వెళ్ళడం జరిగింది. తను దగ్గరుండి ఆ వీడియోని పరిశీలించడం జరిగింది. ఏ విధంగా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఎందుకు చేయాల్సి వస్తుంది, అసలు అక్కడ ఏం జరిగింది, కొండా సురేఖ ఎందుకు ఆ విధంగా రిప్లై చేయాల్సి వచ్చిన అంశంతో పాటు చిన్నారెడ్డి అంశంలో మెగారెడ్డి పైన డబ్బులు తీసుకొని టికెట్ తీసుకున్నాడనే అంశంతో పాటు రేవంత్ రెడ్డిని అన్నాడు, ఇంకా ఇతర వ్యక్తుల అంశం ఏమన్నా ఉందా అనే అంశాలతో పాటు అన్ని వీడియోస్ ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ చేసిన మాటలు వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత దగ్గరుండి పరిశీలించడం జరిగింది మల్లు రవి పరిశీలించిన తర్వాత ఆ నివేదికని టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ దగ్గర పెట్టడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ దగ్గర పెట్టడం జరిగింది. మీనాక్షి నటరాజన్ అగ్రనాయకత్వానికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ క్రమశిక్షణ ఉంటేనే పార్టీకి గౌరవం ఇస్తారు, ముఖ్యంగా క్రమశిక్షణ ఉంటేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి గౌరవం ఇస్తారనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఎవరైనా సరే క్రమశిక్షణ అంటే ముఖ్యంగా వీళ్ళిద్దరిని ప్రస్తుతం ముందు పెట్టి ఈ అధికార స్వరాలకన్నిటికీ గతంలో చాలా 2.5 సంవత్సరాల్లో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వల్ల ముఖ్యంగా ఈ విత్ ఇన్ ద పార్టీ పదవులు రానప్పుడు కావచ్చు, చైర్మన్ పదవుల్లో మిస్ అయిన వాళ్ళు కావచ్చు, సో చాలా మంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ విషయంలో చెక్ పెడుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళను ఉమ్మడి నల్గొండ జిల్లాలో గట్టి పట్టిన వ్యక్తిని ఒకవేళ రాజగోపాల్ రెడ్డి పైన యాక్షన్ తీసుకుంటే అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలవుతుంది. సో అట్లాంటి అంశాలని కూడా వీళ్ళిద్దరిని ముందు పెట్టి కొంత చెక్ పెట్టే పరిస్థితి అనిపించింది. ముఖ్యంగా కొండా సురేఖ అంశాన్ని మనం తీసుకుంటే సో కొండా సురేఖకు ఇది మొదటిసారి కాదు, దాదాపు 3 సార్లు కొండా సురేఖకు మేము చాయిస్ ఇచ్చాం. 3 సార్లు కూడా ఆ చాయిస్ ని దుర్వినియోగం చేసిందని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ముఖ్యంగా కొండా సురేఖ అంశం వచ్చే వర్షాకాలం లోపు సమావేశం లోపు ఖచ్చితంగా తన మంత్రి పదవి పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వార్తలు వైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం కనిపించింది. మల్లు రవి కూడా అదే స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రటికా కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.